చిగురించబోతుంది. గొప్ప దినాలు నువ్వు చూడబోతున్నావు. నీ యేసుకు సమస్తము సాధ్యమే. గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమారుడా, గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమార్తె. స్పెషల్ గుడ్ మార్నింగ్ టు యూ. పాల్ జీవితాన్ని మీ ముందుకి ఉదయం తీసుకురావడానికి ఇష్టపడుతున్నాను. పాల్ ఎలాంటి వ్యక్తి చూడండి. పాల్ రాస్తూ ఒక మాట అంటాడు, ఫిలిప్పీ సంఘానికి రాస్తూ, పౌలు నేను నాతో పాటు తిమోతి కూడా ఉన్నాడని రాస్తాడు. అంటే పాల్ ఎలాంటి వ్యక్తి చూడండి. తన్ని ప్రజెంట్ చేసుకుంటున్నప్పుడు చెప్తున్న మాట, నాతో పాటు మరొక సేవకుడు ఉన్నాడు అని చెప్తున్నప్పుడు ప్రజలు డివైడ్ అయిపోతారని తెలుసు. ఆ పేరు రాయగానే పలానా వ్యక్తి అని చెప్పి ఆలోచన వారిలో ప్రారంభమైపోద్దని తెలుసు. షేర్ అంటే ఘనత, పేరు షేర్ అయిపోద్దని తెలుసు. వీటన్నిటి మధ్యలో అసలు ఏం పట్టించుకోకుండా పేరు రాసేస్తున్నాడు. మనం కొందరిని ముందు పెట్టడానికి భయపడిపోతాం, కారణం వారు మన పేరు దోచేసుకుంటారేమో. కొందరి గురించి మాట్లాడడానికి భయపడిపోతాం, కారణం వారికి ఘనత వెళ్ళిపోద్దేమో. మనకు మేలు చేసిన వారి పేరు కూడా మనం మాట్లాడడానికి ఇష్టపడడం, కారణం మన వైపు నుంచి కన్నులు జనాలు ఆయన వైపు తిప్పేస్తారేమో. కానీ ఈ ఇన్సెక్యూర్ భావం పౌలు కలిగలేడు. పౌలు ఎలా ఉన్నాడంటే, తిమోతి పేరు రాస్తాను, కావాలంటే నీ పేరు కూడా రాస్తాను, నాకు కంగారు లేదు, కారణం నేను దేవుణ్ణి లిమిట్ చేయట్లేదు. వారు తీసుకొచ్చింది డివైడ్ అయిపోతుంది అని అనుకున్న వారు చాలామంది ఉండొచ్చాము, కానీ నా దేవుడు నన్ను ఆశీర్వదించగలడు, నన్ను ఖచ్చితంగా ఆశీర్వదించగలడు, వారిని ఆశీర్వదించగలడు, నన్ను ఆశీర్వదించగలడు, ఇంకా మిగులు కూడా ఉండిపోతుందని చెప్పి తనకు తెలుసు. దేవునిపైన ఆధారపడుతున్న వ్యక్తి జెలస్ ఫీలింగ్తో నలిగిపోవడం. జెలస్ ఫీలింగ్ ఈ మధ్యకాలంలో ఎక్కువైపోతుంటే మీ జీవితంలో దేవుడు మాట్లాడుతున్నాడు మీతో. ఆ ఫీలింగ్ అవసరం లేదు. సౌలు దావీదు పట్ల అదే ఫీలింగ్తో నలిగి కుళ్ళిపోయి చచ్చిపోయాడు. తన జీవిత కాలం అంతా కూడా అదే ఫీలింగ్తో నలిగిపోయాడు సౌలు. దావీదు చెప్తున్నాడు, నేను పనికిరాని వ్యక్తిని, కుక్కలాంటి నా గురించి ఎందుకు పరిగెడుతున్నావు? రాజ్యాన్ని పరిపాలించడానికి చూసుకో, నా గురించి ఎందుకు? ఒక్కడి గురించి మొత్తం వదిలేసి వస్తున్నావు ఏంటి? సౌలు అంటాడు, నా దగ్గర ఏం తీసుకెళ్ళగలడు? రాజరికం తీసుకెళ్ళగలడు కదా. చూడండి, ఎందుకని అంత జెలస్ ఫీలింగ్ చేస్తుంది, అన్నెసెసరీ థాట్స్ని ఇస్తుంది. ఈరోజు మీ కంపెనీలో జరుగుతున్న విషయాలు కావచ్చు, ఇంకోటి కావచ్చు, మీ జీవిత విషయాలు కావచ్చు, ఇంకోటి కావచ్చు, మీ కుటుంబంలో కావచ్చు, ఏదైనప్పటికీ జెలస్ ఫీలింగ్ అవసరం లేదు మీకు చెప్తున్నాను కదా. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించగలడు, వారిని ఆశీర్వదించగలడు. చూడండి, ఈరోజు మనం మాట్లాడుకుంటున్నప్పుడు తిమోతి గురించి ఏం మాట్లాడుకోవట్లేదు, పౌలు గురించి మాట్లాడుతున్నాం. ఎలాంటి క్యారెక్టర్ కలిగిన వ్యక్తి, కానీ ఇద్దరు గురించి రాశాడు. అంటే తన గురించి రాసుకున్నాడు, ఇంకొకరి గురించి రాశాడు. రాస్తున్నప్పుడు మనం మాట్లాడుతున్నాం. చూడండి, పౌలు ఎలాంటి వ్యక్తో, ఎలాంటి మంచి వ్యక్తో, ఎలాంటి క్యారెక్టర్ కలిగిన వ్యక్తో చూడండి. పౌలునే మనం వచ్చేస్తున్నాం, పౌలు గురించే మాట్లాడుకుంటున్నాం. మీరు మంచి భావం కలిగి దేవుని యందు విశ్వాసం ఉంచి ఇంకొకరి పేరు చెప్పడానికి భయపడలేని వారైతే, జెలస్ ఫీలింగ్ లేని వారైతే మిమ్మల్ని దేవుడు హెచ్చించబోతున్నాడు. ఆయన మనకు నీతినిచ్చాడు దానంగా, కృపనిచ్చాడు దానంగా. ఏం కంగారు లేదు, నేను జీవితకాలం నడిపిస్తాను, గొప్ప విషయాలు చూడబోతున్నావు అని చెప్తున్నా. మనకెందుకు భయం చెప్పండి? ఆయనకు తెలియకుండా ఏది జరగదు. ఆయన మీ కొరకు గొప్ప కార్యాలు దాచి ఉంచాడు. ఆ వ్యక్తి గురించి మాట్లాడడం గురించి భయపడద్దు, వదిలేయండి. ప్రభు మిమ్మల్ని హెచ్చించబోతున్నాడు, మీ కంపెనీలో మిమ్మల్ని హెచ్చించబోతున్నాడు, మీ కొరకు మేలైన విషయాలు దాచి ఉంచాడు. కంగారు పడద్దు. రాబోతున్న దినాల్లో ఉన్నతమైన కార్యాలు దేవుడు మీకు జరిగించబోతున్నాడు. నిట్టూర్పు అవసరంలే, కృంగిపోవద్దు. వారన్న మాటలు బట్టి మీరు కృంగిపోవాల్సిన పనిలే. ప్రభు మిమ్మల్ని హెచ్చించబోతున్నాడు. ఏదైనా కళ్ళు మూసుకున్నట్టయితే మీ గురించి ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నాను. మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు. నీ లేఖనాలు మాట్లాడుతున్నట్లుగా సౌలు వలె మేము ఉండకుండా మమ్మల్ని ఆదరించి నీపైన దృష్టించినట్లుగా సాయించండి. అది మాత్రమే కాదు, మా ప్రియ పరలోకపు తండ్రి, పౌలు వలె ఇంకొకరి పేరు చెప్పడానికి కూడా భయపడలేని తత్వం మాకివ్వండి. మంచి గుణం మాకివ్వండి. నీపైన ఆధారపడే కృప మాకివ్వండి. నీకు మాత్రమే సమస్త మహిమ ఘనత ప్రభావం తెలియజేస్తూ ఈ దినం ఎప్పుడు లేనంత ఘనమైన కార్యాలను బిడ్డలు జరిగించమని కోరుతూ ప్రార్థించుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కృంగిపోయేవారు ఎప్పుడు కృంగిపోతారు, బాధపడేవారు ఎప్పుడు బాధపడుతూనే ఉంటారు. కానీ ప్రభు మీద ఆధారపడుతున్న వ్యక్తి ఎప్పుడు ధైర్యం కలిగిన సింహం వలె ఉంటారు. అటు కృప మీకు అనుగ్రహింపబడిన గాక. గాడ్ బ్లెస్ యూ. సీ యూ టుమారో.